ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ మరి ఒకసారి శుభములు తెలియజేయుచున్నాను. ఈ దినం నూతన సంవత్సరపు ఆరాధన, కనిపెట్టు ఆరాధనలో వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యకు వచ్చినటువంటి రెవరెండ్ డాక్టర్ ప్రతిపాటి విక్టర్ పాలయ్య గారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేయుచున్నాను. అదేవిధంగా నిలుచుని ఉండి 603వ కీర్తన కొత్త ఏడు మొదలుపెట్టాను 2వ చరణం నుండి కలిసి పాడదాము. క్రొత్త ఏడు మొదలుపెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలుపెట్టెను. క్రొత్త మనసు తోడ మీరు, క్రొత్త ఏట ప్రభుని సేవ, తత్తరా పడకుండా చేయుటుత్తమోత్తమము చూడ. క్రొత్త ఏడు మొదలుపెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలుపెట్టెను. పొల్లు సేయ తడవునర్పగా మీరెరుగునట్లు కాలమంతా నిరుడు గడచేగా. రాలు మారి ఉండకుండా కాలమేలు చేయవలయు. చాలా జనముల తీర్మాను ఏలు నామా ఘనత కొరకు, క్రొత్త ఏడు మొదలుపెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలుపెట్టెను. బలము లేని వారమయ్యును, బలముందవచ్చు కలిగి మీరు కర్తవాకునా. అలయకుండా నలుగకుండా నలగకుండా మోదమంది, బలము సర్కు సర్వ విధుల నెలవి మీరు నడుచుచుండ. క్రొత్త ఏడు మొదలుపెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలుపెట్టెను. ఇద్దరిద్రి నుండు నమ్ముడే ఈశ్వరుని జనులు వృద్ధివంత చూడవలయును. బుద్ధి నీతి శుద్ధులను వృద్ధినంగా శ్రద్ధ చేయ. శుద్ధులైన వారిలో ప్రసిద్ధులకు వెలుగవచ్చు. క్రొత్త ఏడు మొదలుపెట్టెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాల సమయంలో 2022వ సంవత్సరపు తొలి గడియలలో మనమందరము ఈ రీతిగా చేరి దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యము, దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరిచే గొప్ప భాగ్యము, దేవుని పరిశుద్ధ నామాన్ని సన్నుతించే గొప్ప భాగ్యము దేవుడు మనందరికీ దయచేసిన విధానంను బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ శృంగారమైన దేవాలయంలో, ఈ మహాదేవాలయంలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత దేవుడు మనకు దయచేసిన విధానంను బట్టి మనమందరము దేవాది దేవునికి హృదయ అంతరంగాలలో నుంచి కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసి ఉంటున్నాం. 21 సంవత్సరాల పరిచర్యలో దాదాపు 18 సంవత్సరాలు గ్రామాలలోనే పనిచేసిన కాపరిని
గ్రామ సంఘస్థులు మందిరం కోసము తపన పడిన విధానము, తహతల ఆడుతున్న విధానము, మందిరం కావాలని వారు చేసే కన్నీటి ప్రార్థనలు, మందిరం ఉంటే ఎంత బాగుంటుందో అని వారు ఎదురు చూస్తున్న విధానము, వారు కనిపెట్టిన విధానము, వారి కన్నీరు నా హృదయాలలో ఎప్పటికీ మర్చిపోను. ఎన్నో గ్రామాలలో మందిరాలు ఇంకా కట్టబడలేదు. అలాంటిది ఈ విజయవాడ నడిబొడ్డున మిషనరీలు, తాతలు ముత్తాతలు, మన పితరులు ఇంత గొప్ప స్థలాన్ని ఇచ్చి ఈ ప్రాంతంలో, ఈ విజయవాడ సెంటర్లో చుట్టూ గవర్నమెంట్ అఫీషియల్స్ నివాసం ఉంటున్న హై సెక్యూరిటీ జోన్లో ఇంత శృంగారమైన మందిరాన్ని నిర్మించుకోవడానికి దేవుడు ఈ సంఘానికి ఇచ్చిన శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, మంచి దాతల్ని బట్టి, మంచి మనుషులను బట్టి, మంచి సంఘస్థులను బట్టి, మంచి కమిటీ మెంబర్స్ని బట్టి, పాస్టరేట్ ఆఫీసర్స్ని బట్టి, ఇంజనీర్ని బట్టి, సంఘ కాపర్ని బట్టి, గురువులను బట్టి నేను దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. శక్తి వంచన లేకుండా మీరు ధారాళంగా తినక తాగక మందిరం కోసం మీరు ధారాళంగా కానుకలు అర్పించుకున్నట్లయితే ఇంత మంచి శృంగారమైన దేవాలయాన్ని ఈ ప్రాంతంలో మీరు నిర్మించుకునేవారు కాదు. 2 సంవత్సరాల క్రితము నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంతో గొప్ప మార్పు. ఎన్నో విలువైన వస్తువులు, విలువైన టైల్స్, విలువైన బిల్డింగ్ని, పెయింటింగ్ని, మరి లైటింగ్ అరేంజ్మెంట్స్ని, డెకరేషన్స్ని ఇవన్నీ చూసి నా ఒళ్ళు పులకరించిపోతుంది. నేను ఆనందిస్తూ ఉంటున్నాను. ఈ రాత్రి మనం ధ్యానం చేసుకునే అంశం కూడా అదే. కమ్ టు ద లార్డ్ అండ్ రిజాయిస్. ఈ మందిరంలోకి వచ్చి ఈ శృంగారమైన దేవాలయంలో దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి గణపరిచే భాగ్యం ఇచ్చిన విధానాన్ని బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లించాలి. ప్రతి డోనర్ ఫ్యామిలీని దేవుడు దీవించాలని, ప్రతి కమిటీ మెంబర్ని, ప్రయాసపడుతున్న సెక్రటరీని, ట్రెజరర్ని, ఇంజనీర్ సార్ని, అయ్యగార్ల బృందాన్ని, యవనస్తులను, మరి కూలి పని చేసేవారిని, మేస్త్రీలను, ఇంకా రకరకాల సహాయ సహకారాలు అందిస్తున్న వారిని, సెక్స్టన్ కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వాదించాలి అనేది నా యొక్క ప్రార్థన, నా యొక్క ఆశ, ప్రార్థన, దీవెనలు. ఈ ఆలయంలో, ఈ యొక్క ప్రాంగణంలో అడుగు పెట్టగానే నా ఒళ్ళంతా మరి పులకరించిపోయింది. దేవుని సన్నిధానము ఆస్వాదించడం, దేవుని ప్రసన్నత ఈ మందిరంలో, దేవుని ప్రసన్నత ఈ మందిరంలో మనం కూర్చొని అనుభవించడానికి దేవాది దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ రాత్రి మరి ఎంతోమంది గవర్నమెంట్ అఫీషియల్స్, ఎంతోమంది గవర్నమెంట్ సర్వెంట్స్, ఎంతోమంది మరి దేవుణ్ణి ఆరాధించడానికి మందిరంలోకి వచ్చిన విధానాన్ని బట్టి నేను దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ఈ సంఘంలో నుంచి అనేక మంది మరి ప్రభుత్వ సేవకులు, దేశానికి సేవ చేసేవారు, రాష్ట్రానికి సేవ చేసేవారు, ప్రభుత్వాలకు సేవ చేసేవారిని దేవుడు ఎన్నుకున్న విధానాన్ని బట్టి, దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నేను దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. యునైటెడ్ థియాలజికల్ కాలేజ్ ప్రిన్సిపల్ నేను ఇక్కడికి వస్తున్నానని తెలుసుకొని తన యొక్క గ్రీటింగ్స్ మీ అందరికీ అందించమని తెలియజేయడం జరిగింది. రెవరెండ్ డాక్టర్ చిలుకూరి వసంతరావు అయ్యగారు మరి ఈ సంఘానికి యునైటెడ్ థియాలజికల్ కాలేజ్ బెంగళూరు తరపున మీ అందరికీ న్యూ ఇయర్ శుభములు తెలియజేయమని తెలియజేసిన విధానాన్ని బట్టి ప్రిన్సిపల్ తరపున మీ అందరికీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ అందిస్తుంటున్నాను. యూటీసీ కాలేజ్లో నుంచి, ఈ సంఘంలో నుంచి ఒక స్టూడెంట్ మా దగ్గర చదవడం ఈ సంఘానికి దీవెనకరం. సందీప్ అనే యవనస్తుడు మరి యూటీసీలో బీడీ సెకండ్ ఇయర్ చదవడం చాలా ఆశీర్వాదము. సంఘం మందిరాన్ని కట్టుకుంటుంది, సంఘ గురువులను కూడా తయారు చేసే గొప్ప భాగ్యం ఈ సంఘానికి ఇచ్చిన విధానాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నా.
ఫస్ట్ ఇయర్లో సందీప్ మంచి మార్క్స్తో పాస్ అయి సెకండ్ ఇయర్లో మరి ఫైనల్ సెమిస్టర్లో ఉంటూ ఉన్నాడు. దేవుని చిత్తమైతే ఇంకా 2 సంవత్సరాలకు సంపూర్ణ సేవకుడిగా మరి ఈ సంఘంలో నుంచి పంపించబడుతూ ఉంటాడు. అదే రీతిగా ఈ సంఘంలో నుంచి మరి బెంగళూరులో IAS ఆఫీసర్గా BPMPకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ గత 2 సంవత్సరాలు కోవిడ్ మహమ్మారిలో కాలేజ్ చిక్కుకున్నప్పుడు ఒక 70 మంది స్టూడెంట్స్ కోవిడ్ చేత బాధపడుతున్నప్పుడు మాకు హాస్పిటల్లో బెడ్స్ కావాల్సి వచ్చినప్పుడు డాక్టర్ అమ్మని హెప్సిబా మేడంని సంప్రదించినప్పుడు మేడం కాలేజ్కి అందించిన సేవలు, కాలేజ్తో మేడంకున్న సన్నిహిత సంబంధం, మా అందరినీ ధైర్యపరిచిన విధానం, మా అందరినీ ఆదుకున్న విధానం మేమెప్పుడూ మర్చిపోలేము. ఆ కలెక్టర్ అమ్మను కూడా దేవుడు గొప్పగా దీవించాలని ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నన్ను ఆహ్వానించిన పాస్టరేట్ కమిటీ మెంబర్స్కి, సెక్రటరీ సార్కి, ట్రెజరర్ సార్కి, ముఖ్యంగా అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో లోకమంతా అనేక విధాలుగా ఆనందిస్తున్న సమయంలో మనమందరము దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని సన్నిధానంలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవాది దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి రామ్. ఈ రాత్రి మనమందరము దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనం ఆరాధించవలసిన అంశము కమ్ టు ద లార్డ్ అండ్ రిజాయిస్. దేవుని దగ్గరికి రండి, ఆనందించండి, సంతోషించండి, ఉత్సహించండి, వేడుక చేసుకోండి, సెలబ్రేట్ అండ్ రిజాయిస్. దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవునిలో జీవిస్తూ, దేవునిలో బ్రతుకుతూ, దేవునిలో ఉత్సహించండి, దేవుని మహిమపరచండి అనేది ఈ యొక్క సమయంలో మనము ఆరాధించవలసిన అంశము. ఎంతోమంది శాంతి సమాధానం కోసము అనేక ప్రాంతాలలోకి వెళ్తూ ఉంటారు, అనేక దేశాలు తిరుగుతూ ఉంటారు, అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. కానీ ఈ యొక్క సమయంలో భయభీతుల్లో జీవిస్తున్న క్రైస్తవ సంఘానికి, భయభీతుల్లో జీవిస్తున్న ప్రజానికానికి దేవుడిచ్చే సందేశం అంటే నా దగ్గరికి రండి, కమ్ టు మీ, దేవుని సన్నిధానంలోకి రండి అండ్ రిజాయిస్, ఆనందించండి, నా దగ్గరికి వచ్చి ఆనందించండి, నాతో జీవించి ఆనందించండి, నాతోనే కలిసి నడిచి ఆనందించండి, నాతో పాటలు పాడుతూ ఆనందించండి, నన్ను ఆరాధిస్తూ ఆనందించండి, నా వాక్యం చదువుతూ ఆనందించండి అని దేవుడు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడుతుంటున్నాడు. ఈ అంశాన్ని మనం ఆరాధించవలసి ఉంటున్నాం. కమ్ టు ద లార్డ్ అండ్ రిజాయిస్. దేవుడు ఇచ్చే ఆహ్వానము మన ముందు ఉంది. దేవుడిస్తున్న ఆహ్వానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. గడిచిన సంవత్సరం అంతా ఎన్నో భయంకరమైన పరిస్థితులలో మనం జీవించాం. అయ్యగారు కొద్ది నిమిషాల ముందు తెలియజేసినట్టుగా భయంకరమైన పరిస్థితిలో మనం జీవించాం. భయంకరమైన పరిస్థితిని దాటుకొని 2022వ సంవత్సరంలో ఎన్నో ఆశలతో, ఆశయాలతో, నిరీక్షణతో, విశ్వాసంతో దేవుని సన్నిధానంలో మనం అడుగుపెట్టాం. ఈ సందర్భంగా గడిచిన సంవత్సరం అంతా ఎన్నో ఛాలెంజెస్ మనం ఫేస్ చేశాం, ఎంతో భయాన్ని ఫేస్ చేశాం. బ్రతుకుతామా బ్రతకమా అని అనుకున్నాం. దేవుని కృపనే కొన్ని వేల మంది మట్టిలో కలిసిపోయారు. ఈరోజు దేవుడిచ్చిన ఆయుష్తో దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే అది కేవలం దేవుని ఉచితమైన కృప. మన శక్తి కాదు, మన బలం కాదు, మన యొక్క విద్య కాదు, మన అందచందాలు కాదు, మన ఆస్తి పాస్తులు కాదు, కానీ దేవుడిచ్చిన మరొక అవకాశము, దేవుడిచ్చిన మరొక జీవితము. ఆ రీతిగా మనం తలచి వాక్యంలోకి మనం వెళ్దాం. 2021వ సంవత్సరంలో మనము ఎంతగానో ప్రయాసపడ్డాం, ఎంతగానో బాధపడ్డాం. ఒక నిశ్శబ్దమైన సంవత్సరాన్ని
దాటుకొని వచ్చాం. ఎంతో పోరాడాం. అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, యుద్ధాలు, ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్, ఇండియా చైనా మధ్య టెన్షన్స్, ఈ రీతిగా ఎన్నో మనము విట్నెస్ చేశాం. ప్రకృతి మానవుడి మీద దండయాత్ర చేసిన విధానము మనందరికీ తెలుసు. లాస్ట్ 3 months ఎంతగా ప్రకృతి వల్ల ప్రజలు భయభీతిలో జీవించారో, ప్రకృతి దాడికి గురైపోయి ఏ రీతిగా అస్తవ్యవస్థమైపోయిందో పరిస్థితులు మనందరికీ తెలుసు. అలాంటి ఒక భయంకరమైన సంవత్సరాన్ని మనం దాటి వచ్చాం. సంఘంలో, సమాజంలో చూసినట్టయితే, సంఘపరంగా ఆలోచన చేసినట్టయితే క్రైస్తవుల మీద దాడులు, మందిరాల మీద దాడులు, క్రైస్తవుల స్వేచ్ఛను మరి హరిస్తున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ రాత్రి దేవుణ్ణి స్వేచ్ఛగా ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉన్నాం. కోవిడ్ మహమ్మారి చేత కొన్ని కుటుంబాలు అస్తవ్యవస్థంగా మారిపోయాయి. కొంతమంది చనిపోయారు, వారి భర్తలు చనిపోయారు, వారి భార్యలు చనిపోయారు, వారి యవ్వన బిడ్డలు చనిపోయారు, చిన్న బిడ్డలు చనిపోయారు. దుఃఖముతో, బాధతో సంవత్సరం అంతా గడిపి 2022వ సంవత్సరంలో నూతన ఆశలతో మనం అడుగుపెట్టాం. సమాజంలో మనం చూసినట్టయితే భయంకరమైన సమాజాన్ని మనం చూసాం. ఎంత భయంకరమైన సమాజం అంటే, చిన్న బిడ్డల్ని ఎత్తుకెళ్ళి, చిన్న బిడ్డలని చూడకుండా కూడా వారిని రేప్ చేసి, వారిని చంపేసి, కాల్చి బూడిద చేసి, వారి శవాలను కూడా వారి తల్లిదండ్రులకి ఇవ్వాలి. భయంకరమైన సమాజాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మానవత్వం లేని సమాజాన్ని చూస్తుంటున్నాం. సామూహికంగా గ్రూప్గా రేపులు చేసి వారం రోజులు, నెల రోజులు, సంవత్సరం వాడుకొని వార్త వెలుగులోకి వచ్చినప్పుడు ఆ ఆడబిడ్డల్ని చంపేస్తున్న సమాజాన్ని మనం చూస్తుంటున్నాం. ఇలాంటి ఘోరమైన వార్తలు 2021వ సంవత్సరంలో విన్నాం. అవన్నీ దాటుకొని 2022వ సంవత్సరంలో అడుగుపెట్టిన మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, కమ్ టు మీ, కమ్ టు ద లార్డ్ అండ్ రిజాయిస్. ఇవన్నీ ఉన్నాయి మీ చుట్టూ. అందుకే నా దగ్గరికి రండి, నా దగ్గరికి వచ్చి ఆనందించండి అని దేవుడు చెప్తున్న మాటలు మనం చూస్తుంటున్నాం. రిజాయిస్, సంతోషించండి అనే పదం పాత నిబంధన గ్రంథం అంతటిలో చాలాసార్లు రెసొనేట్ అయింది, రిపీట్ అయింది, ఇకో అయింది. ఎన్నోసార్లు ఆనందించండి, సంతోషించండి అనే మాట పాత నిబంధన గ్రంథం అంతటిలో, క్రొత్త నిబంధన గ్రంథం అంతటిలో కూడా చాలాసార్లు రిపీట్ అయింది. మనందరికీ తెలుసు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, తెస్సలోనికలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట మనందరికీ తెలుసు. ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభువు నందు ఆనందించండి, ప్రభు కలిగిన విధానాన్ని బట్టి ఆనందించండి, క్రీస్తు రక్తంలో కడగబడిన విధానాన్ని బట్టి మీరందరూ ఆనందించండి అని అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు మనందరికీ తెలుసు. కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లో మనం చూసినట్టయితే, అడ్వర్స్ సిచ్యుయేషన్స్లో కూడా అన్నీ మంచిగున్నప్పుడు కాదు ప్రభునందు ఆనందించేది. పరిస్థితులు బాగా లేకున్నా అడ్వర్స్ సిచ్యుయేషన్స్లో కూడా ప్రభులో మీరు ఆనందించాలి, ప్రభులో సంతోషించాలి, ప్రభులో ఆనందించాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద చేసిన ప్రసంగంలో మనం చూస్తూ ఉంటున్నాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, అవమానపరిచి, హింసించినప్పుడు మీరు ధన్యులు. ఎందుకు అంటే పరలోకంలో మీ యొక్క ప్రతిఫలము అధికమవుతుంది కాబట్టి. మంచి పని చేసేటప్పుడు రాళ్ళు తీసుకొని కొట్టే సమాజాన్ని చూస్తుంటున్నాం. వారు చేయనియరు, అడ్డుపుల్లలు వేసే వారిని చూస్తూ ఉంటాం.
పుల్లలు పెట్టే వారిని చూస్తూ ఉంటాం, డిస్కరేజ్ చేసే వారిని చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో కూడా డిస్కరేజ్ కాకుండా నా నిమిత్తము, వెన్ యూ థింక్ దట్ యు ఆర్ డూయింగ్ గుడ్ థింగ్, నువ్వు మంచి పనులు చేస్తున్నావని అనుకుంటున్నప్పుడు, నీ అంతరాత్మలో నీకు తృప్తి ఉన్నప్పుడు, నీ అంతరాత్మ గద్దెపురకు లోబడి జీవిస్తున్నప్పుడు కూడా, నిన్ను అవమానపరుస్తున్నప్పుడు, నీ మీద నిందలేస్తున్నప్పుడు, నిన్ను చీ అనుకుంటున్నప్పుడు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు సంతోషించి ఆనందించు. ఎందుకు అంటే పరలోకంలో నీ ప్రతిఫలము అధికమవుతుంది అని. యేసుక్రీస్తు ప్రభుల వారు 70 మందిని సేవకు పంపించిండు. వారందరూ సేవకు పోయి ఆ సేవా పరిచర్య జరిగించి యేసుక్రీస్తు ప్రభు అప్పగించిన బాధ్యతను పూర్తి చేసి తిరిగి వారు ఎట్లొచ్చారంటే యేసయ్య దగ్గరికి ఆనందముతో, ఉత్సాహముతో, అత్యానంద భరితులై ప్రభు సన్నిధానంలోకి వచ్చి వారి యొక్క వర్క్ రిపోర్ట్ని, వారి యొక్క సేవా రిపోర్ట్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి అందించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రస్తుత సీజన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రస్తుత సీజన్ క్రిస్మస్ సీజన్. క్రిస్మస్ సీజన్ అంటే సంతోషము. ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్. ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ పీస్. ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ షేరింగ్ పీస్, సెలబ్రేటింగ్ పీస్, సెలబ్రేటింగ్ జాయ్ అండ్ హ్యాపీనెస్. యాజకుడిగా యాజకత్వం చేస్తున్న జకర్యాతో దేవుడు మాట్లాడాడు, నీకొక బిడ్డను దయచేయబోతున్నా అని. జకర్యా నమ్మనందును బట్టి వెంటనే మూగివాడైపోయాడు. ఆ తర్వాత దేవదూత మరియమ్మను దర్శించి మరియమ్మను ఆశీర్వదించి, నీ కడుపులో నుంచి లోకరక్షకుడు పుడతాడని దేవుడు దీవించాడు. గొడ్రాలు అనబడిన ఎలిజబెత్ అమ్మ గర్భవతి అయింది అన్న సత్యాన్ని సమాజం అంతట్లో పాకిపోయి, ఒక ముసలామా పిల్లల్ని కనే దర్భము దాటినామా, మరి ఒక బిడ్డను కనబోతుంది అన్న సత్యాన్ని విని ఈ ఆశ్చర్య కార్యాన్ని చూడ్డానికి అనేక ప్రాంతాలలోకి వెళ్ళి ఎలిజబెత్ అమ్మను చూడ్డానికి వచ్చారంట. మరియమ్మ కూడా యేసయ్యను గర్భంలో ఉంచుకొని ఎలిజబెత్ అమ్మను చూడ్డానికి పోయింది. వారి కలయిక, మరియమ్మ ఎలిజబెత్ యొక్క కలయిక వారిలో పరిశుద్ధాత్మను నింపి, వారిలో ఎక్కడ లేని సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడిచ్చిన విధానాన్ని బట్టి మరియమ్మ షీ స్టార్టెడ్ సింగింగ్ ఎ పోయట్. ఆమె ఒక చక్కటి పాట పాడింది. దేవుడు ఈ దాసురాల్ని దీవించాడు, ఈ దాసురాల్ని కరుణించాడు. ఈ దాసురాలి గర్భంలో నుంచి శిశువుని దేవుడు దయచేయబోతున్నాడు. తన ద్వారా సాంఘిక విప్లవం, ఆర్థిక విప్లవం, ఆత్మీయ విప్లవాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడన్న సంతోషభరితమైన పాట మరియమ్మ పాడగానే, మరియమ్మను చూచి, మరియమ్మలో ఉన్న యేసయ్యను చూచి మరియమ్మ ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న శిశువు కూడా గంతులు వేశాడంట. సచ్ ఎ జాయ్. యేసయ్య ఉన్న దగ్గర ఆనందం ఉంటుంది, యేసయ్య ఉన్న దగ్గర సంతోషం ఉంటుంది, యేసయ్య ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది. వీళ్ళిద్దరూ తిరిగి ఎలిజబెత్ అమ్మ పాట పాడింది, ఎలిజబెత్ అమ్మ కవిత్వాన్ని చెప్పింది, పాట పాడింది, సంగీతం పాడింది. వీళ్ళిద్దరు పాడుతుంటే బాప్తిసం ఇచ్చిన యోహానికి నామకరణం చేసే ఆ యొక్క పండుగలో, ఆ యొక్క ఫంక్షన్లో అప్పటి వరకు మూగివాడుగా ఉన్న జకర్యా బాప్తిసం ఇచ్చిన యోహానికి నామకరణం చేసే విషయంలో ఆ పేరును చెప్పి ఆ మూగితనంలో నుంచి బయటకు వచ్చి ప్రభువుని స్తుతించి, ప్రభువుని మహిమపరిచి, పాత నిబంధన గ్రంథంలో ఉంటున్న ప్రవచనాలన్నీ కూడా పాడినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాకుండా దేవదూతలు భూలోకానికి దిగి వచ్చి సంతోషకరమైన సువర్తమానాన్ని ప్రపంచంతో పంచుకున్న విధానము మనందరికీ తెలుసు. ఈ రాత్రి మనం ధ్యానం చేసే అంశము అదే. కమ్ టు ద లార్డ్ అండ్ రిజాయిస్. ఆది సంఘం విస్తరించబడుతున్నప్పుడు సంఘం యొక్క ప్రార్థనలు, రొట్టె విరిచే ఆరాధనలు,
వారి యొక్క సహవాసంలో సంఘం అభివృద్ధి అవుతూ అత్యానంద భరితులై ప్రభుని స్తుతించారంట. అత్యానంద భరితులై దేవుని పరిశుద్ధ నామాన్ని గణపరిచారంట. ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువును స్తుతించిన వారు, ప్రభులో ఆనందించిన వారు కోకొల్లలు. ఈ రాత్రి 2022వ తొలి గడియలలో అడుగుపెట్టిన మనతో దేవుడు మాట్లాడే మాట ఏంటిదంటే, నా దగ్గరికి రండి, కమ్ టు ద లార్డ్, ప్రభువు దగ్గరికి రండి, ఆనందించండి, సంతోషించండి, ఉత్సహించండి. మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం, పార్కులకు వెళ్తూ ఉంటాం, పిక్నిక్లకు వెళ్తూ ఉంటాం, పిలిగ్రిమ్ సెంటర్స్కి వెళ్తూ ఉంటాం. అయితే అక్కడికి కాదు పోవాల్సింది. ఈ రాత్రి దేవుడు ఏమంటాడంటే, నా దగ్గరికి రా, ప్రభు దగ్గరికి రమ్మని ప్రభు ఆహ్వానిస్తుంటున్నాడు. ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు, వారి జీవితాలు ఏ రీతిగా మార్చుకున్నారో మనము చదువుకున్న భాగాలలో నుంచి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి భాగం మనం చూసినట్టయితే ప్రభు సన్నిధానంలోకి వచ్చి ఆనందించిన జక్కయ్య కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు సన్నిధానంలోకి వచ్చి ఆనందిస్తున్న జక్కయ్య కుటుంబాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకున్నాం. జక్కయ్య సుంకపు గుత్తదారుడు. ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభుతో ఎన్కౌంటర్ జరగకముందు, యేసుక్రీస్తు ప్రభుతో డైలాగ్ జరగకముందు, తాను మారిపోకముందు 15 సంవత్సరాల నుంచి సుంకపు గుత్తదారుడుగా పనిచేస్తూ ఉంటున్నాడు. సుంకపు గుత్తదారుడు అంటే రోమా ప్రభుత్వంలో కొన్ని మార్కెట్స్ని వేలవేసేవారు. ఆ మార్కెట్ని డబ్బున్న వాళ్ళు కొనుక్కున్న తర్వాత డబ్బు రోమా ప్రభుత్వానికి చెల్లించి ఆ 1 year 6 months 2 years ఆ కాంట్రాక్ట్ని బట్టి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసేవారు, ఇష్టానుసారంగా దోచుకునేవారు, ఇష్టానుసారంగా ప్రజల మీద దాడి చేసి పన్ను మీద పన్నులు వసూలు చేసుకుంటూ ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకునే ఆనవాయితీ ఉంది ఆ కాలంలో. జక్కయ్య యూదుడై ఉండి రోమా ప్రభుత్వానికి దోహదం పడుతూ రోమా ప్రభుత్వంతో చేయగలిపి యూదుడైన జక్కయ్య యూదుల దగ్గరనే దోచుకుంటున్న విషయాన్ని మనం గమనించాలి. ఇది నెంబర్ 1 అయితే, నెంబర్ 2 ఏంటిదంటే 18వ అధ్యాయం మనం చూడాలి. 19వ అధ్యాయం మనకు అర్థం కావాలి అంటే 18వ అధ్యాయంలో ఏముందో తెలుసుకోవాలి. 18వ అధ్యాయంలో ఒక అధికారి, డబ్బున్న అధికారి, ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తాడు. అయ్యా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నేనేం చేయాలా? యేసయ్య చెప్పిండు 1 2 3 చేయమని. అయ్యా, ఆ 1 2 3 నేను చేస్తూనే ఉన్నా. అయితే నువ్వు పోయి నీ ఆస్తి అంతా బీదలకు పంచిచ్చి వచ్చి నన్ను వెంబడించు అని యేసయ్య చెప్పాడు. యేసయ్య చెప్పిన మాట ఆ ధనవంతుడికి మింగుడు వల్లే. ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో 18వ అధ్యాయంలో ఏం రాయడం జరిగిందంటే, అతడు మిగుల ఆస్తిపరుడు గనుక ఆస్తిని వదిలిపెట్టి బైబిల్ని పట్టుకోవడం ఇష్టపడలే. ఆస్తిని విడిచిపెట్టి బైబిల్ని పట్టుకొని యేసును వెంబడించడం ఇష్టపడలే. ఆ తర్వాత యేసయ్య ఏం చెప్పిందంటే శిష్యులకి, ఆ ధనవంతుడు వెళ్ళిపోయినాక యేసయ్య ఏం చెప్పిందంటే, ఒంటే సూది బెజ్జంలో దూరుట సులభమేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసంభవము. దేవుని యుద్ధకు రావాలంటే ఏమేమి విడిచిపెట్టాలో ఈ దినం మనం చదువుకున్న పాఠ్య భాగాలలో ఉంది. దేవుని దగ్గరికి రమ్మంటే మనతో ఉన్నవన్నీ తీసుకోవడం కాదు,
మన దగ్గర ఉన్నవన్నీ తీసుకొని వస్తే దేవుడు అంగీకరించాడు. అట్లయితే ఆ ధనవంతుని అంగీకరించేటోడు. కానీ అయ్యా, నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా అమ్మి వచ్చి నన్ను వెంబడించమన్నాడు. దేవుని దగ్గరికి అన్నీ విడిచిపెట్టి రావాలి. అన్నీ విడిచిపెట్టి వస్తేనే సంతోషము, ఆనందము, సమాధానం మనకు దొరుకుతుంది. పొట్టి చక్కకి అన్నీ తెలుసు. ఎందుకంటే అక్కడక్కడనే యేసయ్య తిరుగుతున్నాడు. యేసయ్యను బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. యేసయ్య అంటే మెల్లమెల్లగా ఇష్టపడుతున్నాడు. యేసయ్యను చూడాలనుకుంటున్నాడు. కాబట్టి యేసయ్య టీచింగ్స్ అన్నీ తెలుసు కాబట్టి పొట్టి జక్కయ్య యేసయ్యను దగ్గరగా చూడాలనుకున్నాడు. యేసయ్య మాటలు, యేసయ్య బోధలు వింటున్నాడు. యేసయ్యను చూడాలనుకున్నాడు. జన సమూహం ఉంది. పొట్టివాడు గనుక చూడలేకపోతానని అనుకొని ఒక మేడి చెట్టు ఎక్కి యేసుక్రీస్తు ప్రభుని చూడాలనుకున్నాడు. బహుశా ఆయన యేసయ్య దృష్టిలో పడొద్దని కూడా అనుకొని ఉండొచ్చు. కానీ యేసయ్య మనం చదువుకున్న చివరి వచనంలో ఏం రాయడం జరిగిందంటే, నశించిన దానిని వెతకడానికే మనుష్య కుమారుడు వచ్చాడు. ఎవరి ద్వారానైతే బాగా నష్టం జరుగుతుందో, ఎవరిని పట్టుకుంటే సమాజం మారిపోతుందో, ఎవరిని పట్టుకుంటే దేవుని సువార్త వ్యాపించబడుతుందో యేసయ్యకు తెలుసు. కాబట్టి అంత జన సమూహంలో యేసయ్య కళ్ళు, యేసయ్య చూపు ఎవరి మీద పడాలో వారి మీద పడింది. జక్కయ్యా, దిగిరా, నేడు నేను నీతో ఉండవలసి ఉంది. నీ ఇంటికి రావాలని అనుకుంటున్నా. గబా 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 చెట్టు దిగేసి గబా 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 చెట్టు దిగుతూ ఇంటికి వెళ్తూ చాలా ఆలోచన చేశాడు. ఈ పవిత్రమైన యేసయ్య, ఈ అపవిత్రుడు ఇంటికి రాకముందే, ఈ అపవిత్రుడు జీవితం, ఈ అపవిత్రుడు ఇల్లు, ఈ అపవిత్రుడు కుటుంబం పవిత్రం కావాలి అనుకున్నాడు. దట్స్ ఆల్. వాట్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్, వాట్ ఎ గ్రేట్ చేంజ్. ఎవరు ఆయనకు వాక్యం బోధించలే. గంటలు గంటలు వాక్యం ఎక్కడ ఇన్లే, బైబిల్ కూడా చదవలే. కానీ యేసయ్యకు ఏమి ఇష్టమో ఆయనకు తెలుసు. ఎట్లా ఉంటే యేసయ్య ఇష్టపడతాడో, ఎట్లా ఉంటే నేను పవిత్రుడిని అవుతానో జక్కయ్యకు తెలుసు. కాబట్టి యేసయ్య ఇంకా ఇంట్లోకి అడుగు పెట్టకముందే ఏమంటుండంటే, అయ్యా, నేనెక్కడైనా నా దగ్గరున్న ఆస్తిని అంతా అమ్మి సగం బీదలకు ఇచ్చేస్తా, ఇంకా సగం ఎవరెవరి దగ్గర అయితే నేను అక్రమంగా అన్యాయంగా దోచుకున్నానో వారందరికీ 4 రెట్లు పంచి ఇచ్చేస్తా. అంటే 15 సంవత్సరాల అకౌంట్స్ తీయాలి. ఇప్పుడు జక్కయ్య 15 సంవత్సరాల అకౌంట్స్ తీసి ఎవరెవరి దగ్గర ఏ దగ్గర ఎంత తీసుకున్నా, బి దగ్గర ఎంత తీసుకున్నా, CDEF ఈ వార్త పాకిపోయింది. ఆ ప్రదేశం అంతా పాకిపోయింది. జక్కయ్య ఆస్తిని బీదలకు పంచిపెడుతున్నాడంట. జక్కయ్య ఎవరెవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నాడో 4 రెట్లు ఇచ్చేస్తాడంట. వార్త పాకిపోయింది. మారిపోయాడు, పవిత్రుడైపోయాడు. యేసయ్యతో ఆనందించాడు. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఇతడు కూడా ఇశ్రాయేలే, ఇతడు కూడా దేవునికి ఇష్టమైన వాడే. హల్లెలూయా. జక్కయ్య కుటుంబం మారిపోయింది. జక్కయ్య కుటుంబం ఆ రాత్రి ప్రభుతో ఆనందించారు, ఆ ప్రభుతో సంతోషించారు. అది మొదలుకొని జీవితాంతము ప్రభుతో ఆనందిస్తూ గడిపారు. అక్కడితో ఆగిపోలే.
విచిత్రం ఏంటిదంటే, గొప్ప విషయం ఏంటిదంటే, జక్కయ్య మార్పుతో ఆ ప్రాంతంలో ఉంటున్న పేదవాళ్ళందరూ కూడా దే సెలబ్రేటెడ్. వాళ్ళు వేడుక చేసుకున్నారు, వారు ఉత్సహించారు, ఆనందించారు. ఎందుకంటే బీద వాళ్ళకి డబ్బులు దొరికాయి, బీద వాళ్ళకి అన్నం దొరికింది, బీదవారి ఆకలి తీరిపోయింది, బీదవారికి బట్టలు దొరికాయి, బీదవారికి ఆస్తిపాస్తులు కొంతైనా వచ్చాయి. ఎవరెవరి దగ్గర అయితే దోచుకున్నాడో, ఎవరెవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నాడో వాళ్ళందరికీ 4 రెట్లు 4 టైమ్స్ జక్కయ్య ఇచ్చేశాడు. అందుకే ఆ ప్రాంతమంతా వేడుక. ఒక్క వ్యక్తి మారిపోతే, ఒక్క వ్యక్తి రక్షణలోకి వస్తే పరలోకంలో ఆనందం, పరలోకంలో వేడుకలు జరుగుతాయంట, పరలోకంలో ఉత్సవం జరుగుతుందంట. జక్కయ్య మార్పు ద్వారా పరలోకంలో ఎంత ఉత్సవం జరిగిందో భూలోకంలో కూడా ఆ సమాజంలో ఆ ప్రాంతంలో ఉంటున్న పేదవారందరూ కూడా ప్రభులో ఆనందించారు, ప్రభులో ఉత్సహించారు, ప్రభులో వేడుక చేసుకున్నట్టుగా మనం ఆ భాగం ద్వారా తెలుసుకుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియా స్నేహితుడా, యేసయ్య నిన్ను రమ్మంటున్నాడు ఈ రాత్రి. ఈ యొక్క 2022వ సంవత్సరంలో అడుగుపెట్టిన నీవు ఉన్నదంతా విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి ఆనందించమని చెప్తుంటున్నాడు. జక్కయ్యలాగా నీ ఆస్తి పాస్తులను బీదలకు పంచిచ్చి, ఎవరి దగ్గరైతే అక్రమంగా తీసుకున్నావో, ఎవరి దగ్గరైతే అక్రమంగా దోచుకున్నావో, నీ చెల్లె దగ్గర, నీ అన్న దగ్గర, నీ తమ్ముడి దగ్గర, నీ అక్క దగ్గర, నీ తోబుట్టుల దగ్గర, నీ బంధువుల దగ్గర, అమాయకుల దగ్గర, పేదవారి దగ్గర, వితంతుల దగ్గర, విధవరాల దగ్గర, అనాథ బిడ్డల దగ్గర, ఉద్యోగంలోను ఎక్కడెక్కడైతే అక్రమంగా డబ్బులు సంపాదించారో, యవన బిడ్డలారా, ఈజీ మనీ కోసం బ్రాకులాడుతూ అనేకమైన కుతంత్రాలు చేస్తూ ఈజీ మనీ సంపాదించడానికి అక్రమమైన మార్గాలు వెతుక్కుంటున్న ప్రియ క్రైస్తవ సంఘమా, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడే మాట ఏంటిదంటే, జక్కయ్యలాగా నువ్వు రూపాంతరపరచబడకపోతే, జక్కయ్యలాగా నువ్వు మారకపోతే 2022వ సంవత్సరము ఆశీర్వాదకరంగా ఉండకపోవచ్చు. జ్ఞాపకం చేసుకో, ఎవరి నోరు కొట్టి ఆస్తిని సంపాదించావో, ఎవరిని దోచుకున్నావో, ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి పిలిచి వారికి ఇచ్చేయమ్మా, 4 రెట్లు కాకుండా కనీసం వారికి ఇచ్చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఉద్యోగంలో అక్రమంగా సంపాదించినట్టయితే పిలిచి వారికి ఇచ్చేయి. నువ్వు క్రైస్తవుడవు, నువ్వు దేవుని బిడ్డవు, యేసయ్య రక్తంలో కడగబడిన వాడవు, వాక్యంలో ఉతిక స్నానం చేయబడిన వాడవు. కాబట్టి నీతి న్యాయంగా జీవించాలి. మన ద్వారా నీతి న్యాయం ఏరులై పారాలి. సత్యము మనల్ని చూసి గర్వపడాలి, అసత్యము మనల్ని చూసి భయపడాలి. జక్కయ్య మారిపోయాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభులు ఆనందించాడు. రెండవ భాగాన్ని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 34 వచనాల వరకు మనం చదువుకున్నాం. అక్కడ పుతోను అనే దయ్యం పట్టిన ఒక బాలిక, ఒక చిన్న బిడ్డను ఒక దయ్యం చేత బంధించి, ఆ చిన్న బిడ్డ సోద చెప్తుంటే, ఆ చిన్న బిడ్డ ఆ సోద చెప్తూ వచ్చిన డబ్బులతో ఆ యజమానులు లాభం పొందుతూ ఉన్నారు, యజమానులు బాగుపడుతున్నారు. కానీ ఈ చిన్న బిడ్డ మాత్రము ఆ దయ్యములో, ఆ భూతంలో బంధించబడి జీవిస్తూ ఉంది. ఆ ప్రాంతంలో సువార్త పరిచర్యకు పోయిన అపోస్తలుడైన పౌలు, శీల మరికొంతమందిని ఈ దయ్యం పట్టిన బాలిక రోజు వీరిని వెంబడిస్తూ
దేవుని ప్రియమైన కుమారులు, వీరి ద్వారా అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయని కేకలు వేస్తుంటే, ఒకరోజు అపోస్తలుడైన పౌలు ఆ దయ్యాన్ని ఆ చిన్న బిడ్డ నుంచి వెళ్ళగొట్టాడు. ఆ దయ్యం ఆ చిన్న బిడ్డ నుంచి వెళ్ళిపోగానే ఆ చిన్న బిడ్డ సోద చెప్పడం బంద్ చేసింది. సోద చెప్పట్లే కాబట్టి ఆ పిల్లకు సంబంధించిన యజమానులకు ఆదాయం పడిపోయింది. ఆదాయం పడిపోయినందువల్ల అపోస్తలుడైన పౌలు మీద శీల మీద కక్ష కట్టి అపోస్తలుడైన పౌలును శీలను బంధించి గ్రామం యొక్క సెంటర్ పాయింట్లోకి ఈడ్చుకొని వచ్చారంట. బైబిల్లో వెకాబులరీ మనం చూడాలా. ఈడ్చుకొని వచ్చారంట. ఈడ్చుకొని రావడం అంటే 2 చేతులను పట్టుకొని ఈడ్చుకొని వచ్చారు. అంటే రోడ్డు మీద ఈడ్చుకొని వస్తుంటే ఆ రోడ్డు మీద ఉన్న రాళ్ళు రప్పలు అన్ని దాకి చర్మంలో నుంచి రక్తము సోన కారుతుంది. గ్రామంలో మధ్యలో నిలబెట్టి అబద్ధ సాక్ష్యాలు, అబద్ధ మాటలు అపోస్తలుడైన పౌలు మీద చెప్పి, శీల మీద చెప్పి, వెంటనే అక్కడ ఉన్న న్యాయాధిపతులు, ఆ గ్రామానికి సంబంధించిన అధికారులు, ఆ గ్రామం యొక్క నాయకులు తీర్పు తీర్చారు. ఏమని? బెత్తంతో కొట్టి జైల్లో పడేయాలని. బట్టలన్నీ తీసి చాలా దెబ్బలు కొట్టారంట. బెత్తంతో చాలా దెబ్బలు కొట్టి జైలు అధికారికి అప్పగించారు, జైల్లో వేయమని. ఆ జైలు అధికారి ఏం చేశాడంట? వారిని తిరిగి ఈడ్చుకొని పోయి జైల్లో తోసేసిందంట. అక్కడ వొకాబులరీ చూడండి. త్రోసేసి ఈడ్చుకొని వచ్చి బెత్తముతో కొట్టి చాలా దెబ్బలు కొట్టి బండతో చైన్లేసి కాళ్ళని బిగించారంట. ఆ రాత్రి జరిగిన అద్భుతం మనం చదువుకున్నాం. ఇలాంటి పరిస్థితిలో వీపంతా వాతలు, నొప్పి, మంట, కాళ్ళలో నుంచి రక్తం గారుతుంది, సొనగారుతుంది, గడ్డలు కట్టాయి. ఆ నొప్పికి నిద్ర పట్టక పౌలు, శీల దే స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్. దేవుని స్తుతించడం ప్రారంభించారు. దేవుని గణపరచడం ప్రారంభించారు. దేవుని మహిమపరచడం ప్రారంభించారు. దేవుని ఆరాధించడం ప్రారంభించారు. వారు పాటలు పాడుతుంటే, వారు దేవుని స్తుతిస్తుంటే తోటి ఖైదీలు విన్నారంట. వారు దేవుణ్ణి ఆరాధిస్తుంటే భూకంపం వచ్చింది. జైలు పునాదులు కదిలిపోయాయి. జైలు తలుపులు తెరుచుకున్నాయి. వారి సంఖ్యలన్నీ తెగిపోయాయి. వారి బంధకాలన్నీ వాటంతలో అయ్యే ఊడిపడ్డాయంట. హల్లెలూయా! ప్రభు ఆరాధనలో, ప్రభు స్తుతిలో అంత గొప్ప శక్తి ఉంది. ఆ శక్తిని అనుభవిస్తున్నామా మనము? ప్రభుని స్తుతించే విధంలో, ప్రభుని ఆరాధించే విధంలో, ప్రభుని ప్రైజ్ అండ్ వర్షిప్ చేసే ఆరాధనలో ప్రభు యొక్క శక్తిని మనం అనుభవిస్తున్నామా? ప్రభు యొక్క శక్తిని అనుభవించామా? అపోస్తలుడైన పౌలు, శీల పాడుతుంటే భూకంపం వచ్చింది. ఆ జైలు అధికారికి ఏమి తెలియదు. గాఢ నిద్రలో ఉండు మేల్కొనేసరికి తలుపులన్నీ తెరుచుకొని ఉన్నాయి. అందరూ పారిపోయారనుకున్నాడు. కత్తి తీసుకొని దూసుకొని చంపేసుకోబోతూ ఉంటుండగా, అయ్యా నువ్వేం చేసుకోకు, మేమందరము ఇక్కడనే ఉన్నాం. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. మేమెవరము ఎటు పోలే. అపోస్తలుడైన పౌలు జైలు అధికారితో చెప్తున్నాడు. ఆ జైలు అధికారి దీపం తెప్పించిండు. ఒక్కొక్కరిని చూసిండు. ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు, డి ఉన్నాడు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత, అయ్యలారా రక్షించబడాలంటే నేనేం చెయ్యాలి? రక్షణలోకి రావాలంటే నేనేం చెయ్యాలి? సంఖ్యలన్నీ ఊడిపోయినప్పుడు మనమైతే ఎవరు సక్కిన వాళ్ళం పారిపోయేటోళ్ళం కదా. కానీ వీరు నీతివంతులు, నిర్దోషులు, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు కాబట్టి వారెక్కడికి వెళ్ళలే. మేము నిర్దోషులమని ప్రూవ్ కావాలి, మేము సత్యవంతులమని ప్రూవ్ కావాలి అని వారు అక్కడనే నిలబడి ప్రభువును స్తుతించినట్టుగా
మనం చూస్తుంటున్నాం. దీపం వచ్చిన తర్వాత అందరినీ చూసిన తర్వాత అయ్యా అని అపోస్తుడైన పౌలుకు శీలకు సాష్టాంగపడి కాలు మొక్కి, అయ్యా రక్షించబడాలంటే నేనేం చేయాలి, రక్షణలోకి రావాలంటే నేనేం చేయాలి, ఇంకా ఎవరెవరైతే రక్షించబడలేదో వారందరూ ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. రక్షణలోకి రావాలంటే నేనేం చేయాలి, వాట్ ఐ షుడ్ డు ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ద సాల్వేషన్ లైఫ్. రక్షణ జీవితం ఆనందించాలంటే నేనేం చేయాలి? అపోస్తుడైన పౌలు శీల అలసిపోలే, సొమ్మశీలలే. ఆ నొప్పి, ఆ గాయాలు వాళ్ళని సువార్త పరిచర్య చేయకుండా ఆటంకపరచలేదు. ఈ కాలంలో కొంతమంది సేవకులు చిన్న దెబ్బ తాకితే నెల రోజులు ఇంట్లో వండుకుంటున్నారు. కొంచెం జ్వరం వస్తే తలుపులు వేసుకొని వారం రోజులు రెస్ట్. కానీ ఇక్కడున్న అపోస్తుడైన పౌలు శీల ఎన్నో దెబ్బలు, ఎన్నో గాయాలు, ఎంతో నొప్పి, ఎంతో మంట, ఎంతో వేదన, ఎంతో చీకటి, ఎంతో అసమాధానము అయినా కానీ దే డిడ్ నాట్ స్టాప్ ప్రొక్లైమింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ రాత్రి దేవుని శక్తిని, దేవుని వాక్యాన్ని వారికి బోధించారంట. ఆ వాక్యం విని ఆ ఇంటి వారందరూ రక్షించబడ్డారంట. వారిని ఇంట్లోకి తీసుకెళ్ళి వారికైన గాయాలను తైలంతో రుద్దుతూ ఉన్నారంట, మెడిసిన్ రాస్తున్నారంట, మర్దం చేస్తున్నారంట, కాళ్ళు కడుగుతున్నారంట, గాయాలను కడుగుతున్నారు. ఎవరు? జైలధికారి కుటుంబం అంతా అయ్యగారులకు సేవ చేస్తుంది, పరిచర్య చేస్తుంది. ఆ రాత్రంతా గాయాలు కడిగి వారికి వంట వండి అన్నం పెట్టిన తర్వాత బాప్తిసం తీసుకొని ఆ రాత్రి వారందరూ ప్రభుతో స్తుతించారంట. హల్లెలూయా. ప్రభుని చేర్చుకున్న ఒక జైల్ అధికారి గురించి మనం వింటున్నాం. ప్రభు దగ్గరికి వచ్చి ఆనందిస్తున్న ఒక జైల్ అధికారి గురించి వింటున్నాం. జైల్ అధికారిగా ఉంటూ ప్రభుని చేర్చుకొని ప్రభుకి సిపాయిగా, ప్రభుకి సైనికుడిగా మారిపోయిన ఒక జైల్ అధికారి గురించి మనం చూస్తుంటున్నాం. ఎంతగా మారిపోయాడంటే జైల్లో ఉంటున్న జైలర్స్, అంటే జైల్లో శిక్షను పొందుతున్న పౌలు శీలకైన గాయాలను కడుగుతున్నంతగా తగ్గించుకొని, వారికి మెడిసిన్ రాసేంతగా తగ్గించుకొని, వాళ్ళ కాళ్ళను కడిగేంతగా ఆ జైలు అధికారి తగ్గించుకున్న సందర్భాన్ని ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, గాయాలు కడుక్కోవాలి. మన గాయాలను మనం కడుక్కోవాలి. ఈ రాత్రి వాక్యానికి వ్యతిరేకంగా జీవించామా? వాక్యానుసారంగా జీవించకుండా, దేవునికి మహిమకరంగా జీవించకుండా, యేసయ్య రక్తంలో కడగబడిన మనము రూపాంతరపరచబడకుండా అదే పాపంలో, అదే ముసుగులో, అదే మాస్క్ వేసుకొని జీవిస్తూ వేషధారమైన జీవితము, యాంత్రికమైన జీవితం, దూషణకరమైన జీవితం జీవిస్తూ ఈ రాత్రి ఓ అపవిత్రుడిగా, ఓ పాపిగా దేవుని పరిశుద్ధ నామాన్ని దూషణ పాలు చేసేవారిగా కూర్చొని ఉన్నట్లయితే నీ మనస్సుకు నువ్వు చేసుకుంటున్న గాయాలు నువ్వు కడుక్కోవాలి. యేసయ్య రక్తంతో కడుక్కోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరి జీవితంలోనైనా నువ్వు గాయం చేసి ఉంటే, నీ ద్వారా ఎవరైనా నష్టపోతే, నీ ద్వారా ఎవరైనా గాయపడినట్లయితే, నీ ద్వారా ఎవరైనా కృంగిపోయినట్లయితే, నీ ద్వారా ఎవరైనా నష్టంలోకి వచ్చినట్లయితే, నీ ద్వారా ఎవరైనా ఆయాస పడుతున్నట్లయితే, నీ ద్వారా ఎవరికైనా అసమాధానం కలిగినట్లయితే ఈ రాత్రి వారి గాయాలను కడగాలని ప్రభు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. జైల్ అధికారి అపోస్తుడైన పౌలు శీల గాయాలను ఎట్లా కడిగాడో, ఆరాధన అయిపోయిన తర్వాత సారీ చెప్పి ఎవరినైతే గాయపరచామో, ఎవరినైతే బాధ పెట్టామో, ఎవరినైతే హింసిస్తున్నామో, ఎవరినైతే దోచుకుంటున్నామో వారి గాయాలను కడిగే వారిగా మనం ఉండాలి. నెంబర్ 3,
ప్రభులోకి వచ్చి ఆనందించిన జైలు అధికారిని మనం చూస్తుంటున్నాం. ఉన్న పాటున ఆయన రాత్రికి రాత్రే డిసైడ్ చేసుకున్నాడు. ఆయన మాత్రమే కాదు, ఆయన కుటుంబం అంతా, అమ్మా నీ కొడుకు గుడికి రాలేదేంటి అని అడిగితే నా మాట వినడయ్యా, అమ్మా నీ కూతురు ఏదంటే గుడికి రమ్మంటే రావట్లేదయ్యా. ఆన్సర్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ జైలు అధికారి కుటుంబం రాత్రికి రాత్రే ఉన్న పాటున ప్రభు సన్నిధానంలోకి వచ్చి మారిపోయి బాప్తీసం తీసుకొని ప్రభులో ఆనందించారంట. యవన తమ్ముడు, యవన చెల్లెమ్మ, ప్రియ తండ్రి, తల్లి, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ గాయాన్ని నువ్వు కడుక్కోవాలి. ఎవరి జీవితంలోనైనా నువ్వు గాయాలు చేసినట్టయితే వారి గాయాలను కడగాలి. ఈ రాత్రి కడుగుతేనే 2022వ సంవత్సరము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రభులోకి రావాలి. ఉన్న పాటున నీ ఆహాన్ని విడిచిపెట్టి, నీ ఆస్తిని విడిచిపెట్టి, నీ అంతస్తును విడిచిపెట్టి, నీ విద్యను విడిచిపెట్టి, నీ ఆస్తిపాస్తులు విడిచిపెట్టి, నీకున్న ఆ యొక్క పొజిషన్స్ అన్ని విడిచిపెట్టి, నేనొక సేవకుడను, నేనొక సేవకురాలను అన్న సత్యాన్ని తెలుసుకొని నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు సన్నిధానంలోకి వస్తే నువ్వు దీవించబడతావు. మూడో భాగాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 20 వచనాలు మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము ఒక మినీ బైబిల్. 66 పుస్తకాలు ఉన్న, 66 అధ్యాయాలు ఉన్న యెషయా గ్రంథము 66 పుస్తకాలతో సమానము, ఒక మినీ బైబిల్. యెషయా గ్రంథం బాగా అర్థం కావాలంటే 3 భాగాలుగా విభజించబడింది. మొదటి 39 అధ్యాయాలు ఒక భాగము, 40వ అధ్యాయం నుంచి 55 అధ్యాయాల వరకు రెండో భాగము, 56వ అధ్యాయం నుంచి చివరి వరకు మూడో భాగం. ఈ 3 భాగాలు కూడా 3 విభిన్న కాలాలలో రాయడం జరిగింది. మొదటి భాగము ఇశ్రాయేలీలు బబులోను చెరకి వెళ్ళక ముందు ప్రవచించిన ప్రవచనాలు. జాగ్రత్త సుమి, ఐగుప్తు చెరను దాటించిన దేవుడు తిరిగి మిమ్మల్ని వేరొక చెరకు అప్పగించక ముందు మీ జీవితాలను క్రమశిక్షణ చేసుకోండి, మీ జీవితాలను సరి చేసుకోండి, పాపములో నుంచి బయటికి రండి అని హెచ్చరించిన ప్రవచనాలు. ఆ ప్రవచనాలను వారు విన్నందువల్ల ఇశ్రాయేలీలు బబులోను చెరకు వెళ్ళారు. బబులోను చెరలో ఉన్నప్పుడు వారి యొక్క విశ్వాసాన్ని, నిరీక్షణ కాపాడడానికి చేసిన ప్రసంగాలు, ప్రవచనాలు 40వ అధ్యాయం నుంచి 55 అధ్యాయాల వరకు. 56 నుంచి చివరి వరకు జాగ్రత్త, ఐగుప్తు చెర అనుభవం ఉంది మీకు, అష్షూరు చెర అనుభవం ఉంది, బబులోను చెర అనుభవం ఉంది. ఇంకొక చెరకు మీరు పోకముందు ఇంకొక చెరకు వెళ్లకుండా ఉండాలి అంటే దేవుల్లో ఉంటామని తీర్మానం చేసుకోవాలి, దేవుల్లో జీవించాలని ప్రవచించిన ప్రవచనాలు. యెషయా భాగంలో మెస్సయా గురించి ప్రవచనాలు మనం చూసాం. యేసయ్య గురించి ప్రవచనాలు ఉన్నాయి, శిలువ మరణం గురించి ప్రవచనాలు ఉన్నాయి, రెండో రాకడ గురించి ప్రవచనాలు ఉన్నాయి. మొదటి భాగంలో మొదటి వచనం మనం చూసినట్టయితే అక్కడ 4 రాజుల గురించి రాయడం జరిగింది. ఉజ్జియా రాజు, యోతాము రాజు, ఆహాజు రాజు, హిజ్కియా రాజు, ఇంకా చాలామంది పరిపాలించారు. ప్రాముఖ్యంగా యెషయా పుస్తకం ఈ 4 రాజుల కాలంలో రాయడం జరిగింది. భయంకరమైన రాజులు, దేవుని చేత అభిషేకించి దేవుని ఇష్టమైన జనాంగాన్ని పరిపాలించమని దేవుడు వీరికి అవకాశం ఇస్తే మంచిగానే ప్రారంభించారు. కానీ విగ్రహాలను పూజిస్తూ, విగ్రహాలకు గోపురాలను కడుతూ, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి, జీవంగల దేవుణ్ణి ఆరాధించవలసిన వీరు జీవంగల దేవుణ్ణి ఉల్లంఘించి, వాక్యాన్ని ఉల్లంఘించి విగ్రహాలను పూజిస్తూ, అన్య దేవతలు పూజించే రాజులతో సాంగత్యం చేసి వారు వివాహాలు ఆడుకుంటూ
భయంకరంగా చిన్నపిల్లల్ని బలిస్తూ, చిన్నపిల్లల్ని చంపేస్తూ, చిన్నపిల్లల్ని కాల్చి ఇలాంటి భయంకరమైన పూజలు, విగ్రహాల ఆరాధనలు చేస్తూ దేవుణ్ణి బాగా బాధ పెట్టారు. అందుకే ఈ అధ్యాయంలో చాలా కఠినమైన పదజాలం ఉంది. 2వ వచనం నుంచి దయచేసి ఎవరన్నా చదవండి, మైకున్న వాళ్ళు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. అమ్మా, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేస్తుని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డు తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషపూరితమైన ప్రజలారా, చెరుపు దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషితురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. చాలా భయంకరమైన పదజాలాన్ని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెట్టి మీరే చూస్తున్నారు. ఓ ఆకాశమా, నువ్వు చూస్తున్నావు, భూమి నువ్వు చూస్తున్నావు. ఇశ్రాయేలుని పెంచి పెద్ద చేశాను, పోషించాను, వారికి ఏది కావాలంటే అది ఇచ్చాను. ఐగుప్తు చెర నుంచి తప్పించాను, ఎర్ర సముద్రాన్ని దాటించాను, బండలో నుంచి జీవజల ఊటను పంపించాను, ఆకాశం నుంచి ఆహారాన్ని పంపించాను. రాత్రి మేఘస్తంభ అగ్నిస్తంభం వలె, పగలు మేఘస్తంభం వలె వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాను. అయినా వారు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. వారికి బుద్ధి లేదు, వారికి తెలివి లేదు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకున్నాను. కానీ ఇశ్రాయేలీలకు బుద్ధి లేదు, తెలివి లేదు. వారిని కన్న తండ్రి వారు మర్చిపోయారు. పాపిష్టి జనమా, దోషపూరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి ప్రజలారా, మీకు శ్రమ అని దేవుడు రాస్తూ ఉంటున్నాడు. 2021వ సంవత్సరంలో దేవునితో కలిసి నడవకుండా ఉండవచ్చు. యేసు అనే మార్గంలో, యేసు అనే సత్యంలో, యేసు అనే జీవంలో జీవించకుండా పాపానికి ఆకర్షితులై నేత్రాశకు, జీవపు డంబానికి, శరీర కోరికలకు, ధనాపేక్షకు, విగ్రహారాధనకు బానిసలమై జీవించారేమో, విచ్చలవిడి పాపపు జీవితంలో జీవించారేమో, వాయి వరుస లేని జీవితాలు జీవించారేమో. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం చూద్దాం. 5వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క కండిషన్ ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. నిత్యము తిరుగుబాటు చేయుచు మీ దేశం పాడైపోయాను, మీ పట్టణాలు అగ్ని చేత కూలిపోయాను, మీ ఎదుట అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. మీ దేశం పాడైపోయింది, మన దేశం పాడైపోయింది. విచ్చలవిడి జీవితాన్ని బట్టి, అక్రమ జీవితాన్ని బట్టి, అవినీతిని బట్టి, అన్యాయాన్ని బట్టి బహుభయంకరమైన సంఘటనలు చూస్తూ ఉన్నాం, వార్తలు వింటూ ఉన్నాం. దేశం పాడైపోయింది. దేవుని బిడ్డలు దైవత్వంలో, దేవుని బిడ్డలు దేవుని వాక్యానుసారంగా జీవించినందువల్ల దేశం పాడైపోయింది. మన సంఘం, సమాజం పాడైపోయింది. ఒకప్పుడు సంఘానికి ఉన్న సాక్ష్యం ఇప్పుడు లేదు. సంఘంలో అవినీతి ఎంటర్ అయింది, సంఘాలలో అక్రమం ఎంటర్ అయింది, సంఘాలలో రాజకీయాలు వచ్చేసాయి,
సంఘాలలో పదవి వ్యామోహం అయిపోయింది. సంఘాలలో పదవి కోసం పోటీలు పడే విధానం మనం చూస్తున్నాం. ఆ పోటీలు పడే విధానంలో అక్రమమైన మార్గాలను మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం. దేశం పాడైపోయింది. దేశం పాడైపోయింది. 10వ వచనం, సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించండి. గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశం చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. విస్తారమైన మీ దహన బలులు నాకేలా. పొట్టేళ్లను బాగుగా మీ ఆరాధనలు చూసి, మీ బలులు చూసి, మీ అర్పణలు చూసి వెక్కసమైంది నాకు. మీ కష్టార్జితంలో నుంచి మీరు అర్పణ తీసుకొచ్చి దేవునికి ఇయ్యట్లే. అక్రమంగా సంపాదించి దాంట్లో నుంచి అర్పణ సమర్పిస్తున్నారు కాబట్టి ఆ అక్రమమైన ఆస్తి నాకొద్దు. నాకు వెక్కసమైంది. మీ ఆరాధనలు, మీ భక్తి, మీ పూజలు, మీ ముఖస్థుతి, మీ పొగడ్తలు, ఇవన్నీ చూసి నాకు వెక్కసమైంది, నాకు వాంతికొస్తుంది అని దేవుడు అంటున్నాడు. ఇంకా కింద చాలా విషయాలు ఉన్నాయి. 12వ వచనం చదవమ్మా. నా సన్నిధిని కనపడవాలని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మని పిలిచిన వాడు ఎవడు? జీవితాలు సరి చేసుకోకుండా, చీకటి బ్రతుకులను సరి చేసుకోకుండా, పాపపు జీవితంలో దర్జాగా దేవుని మందిరంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించమని మిమ్మల్ని పిలిచిన వాడు ఎవడు? జీవితాలను సరి చేసుకోకుండా, జీవితాలను కడుక్కోకుండా, యేసయ్య రక్తంలో ఉత్క స్నానం చేసుకోకుండా, వాక్యముతో రూపాంతరపరచుకోకుండా నా మందిరంలోకి రమ్మని పిలిచిన వాడు ఎవడు? చదవమ్మా. మీ నైవేద్యములు వ్యర్థమని అది నాకు అసహ్యము పుట్టించున్నది. మీ నైవేద్యము, మీ బలులు, మీ అర్పణలు, మీ పండగలు, మీ ఆర్భాటాలు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న విధానాన్ని చూసి నాకు అసహ్యం పుడుతుంది, నాకు వెక్కసమైతుంది, నాకు ఇష్టం కావట్లే. జీవం గల దేవుడు మాట్లాడుతున్న విధానము, జీవం గల దేవుడు మన పండగల గురించి, మన ఆర్భాటాల గురించి, మన బలుల గురించి, మన అర్పణల గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. 15వ వచనం, మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థించినా నేను వినను. మీ చేతులు రక్తముతో నిండుకొని ఉన్నవి. మీ ప్రార్థనలు ఎందుకు వినట్లేదు? మన ప్రార్థనలకు జవాబు ఎందుకు రావట్లేదు? దేవుడు మన వైపు ఎందుకు చూడట్లేదు? దేవుడు తన చేతులు ఎందుకు కప్పుకున్నాడో ఇక్కడ మనకు ఆన్సర్ ఉంది. మన ఆత్మీయ జీవితం ఆ రీతిగా ఉంటే ఈ రాత్రి మన మార్పు చెందాలి. మిమ్మల్ని కడుక్కోండి, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకోండి. కీడు చేయుట మానండి, మేలు చేయండి. న్యాయంను జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడి వారిని విడిపించుడి. తండ్రి లేని వారిని న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షమున వ్యాజ్యమాడండి. యేసయ్య ఒక రాజీ ఫార్ములాని మనకిస్తుంటున్నాడు. జీసస్ వాంట్ టు రెస్టోర్, హీ వాంట్ టు రీక్రియేట్ a peaceful atmosphere with human beings. తెగిపోయిన సంబంధాన్ని తిరిగి దేవుడు నెలకొల్పుకోవాలని ఆశపడుతున్నాడు. మానవుడితో తెగిపోయిన బంధుత్వాన్ని
దేవుడు తిరిగి నెలకొల్పాలని ఆశపడుతున్నాడు. కీడు చేయుట మానండి, న్యాయాన్ని జాగ్రత్తగా విచారించండి. తండ్రి లేని వారిని, దిక్కులేని వారిని, దరిద్రులను, వితంతులను, అనాథ బిడ్డలను, విధవరాలను ఆదరించండి. విధవరాలను చూస్తేనే శాపం అని భావించే సమాజంతో దేవుడు చెప్తున్న మాటలు వినండమ్మా. మారాలి, మన బ్రతుకులు మారాలి. అనాథ బిడ్డల్ని ఆదరించాలా, పేదవారిని ఆదరించాలా, దిక్కులేని వారిని ఆదరించాలా, దరిద్రులను ఆదరించాలా. 22వ సంవత్సరం చూడాలని చాలామంది అనుకున్నారు, కానీ దేవుడు మనకే అవకాశం ఇచ్చాడు. ఎందుకు అంటే మనం మారిపోయి దేవుని బిడ్డలుగా జీవించాలని. 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను, అవి హిమము వలె తెల్లవగును. కెంపు వలె ఎర్రవైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించెదరు. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గం పాలగుదురు. ఈ రాత్రి దేవుడు పిలుస్తున్నాడు, రండి, కమ్ టు ద లార్డ్ అండ్ రిజాయిస్. తెగిపోయిన సంబంధాన్ని దేవుడు తిరిగి మీతో నెలకొల్పాలని దేవుడు ఆశపడుతున్నాడు. He want to connect with all of you, with your family, with your entire congregation. Jesus is calling. ఆయన పిలుస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. ఎందుకు నాకు దూరంగా జీవిస్తున్నారు? ఇంకెంత కాలము దూరంగా జీవిస్తారు? ఇంకెంత కాలము నామకార్థమైన క్రైస్తవులుగా బ్రతుకుతారు? ఇంకెంత కాలము యాత్రికమైన క్రైస్తవులుగా జీవిస్తారు? ఇంకెంత కాలము వాక్యానికి వ్యతిరేకమైన క్రైస్తవులుగా జీవిస్తారు? ఇంకెంత కాలము అసత్యము, అవినీతి, అక్రమంలో బ్రతుకుతారు? మారరా మీరు? మారిపోరా మీరు? రండమ్మా, దేవుని దగ్గరికి రండి అని ఈ రాత్రి దేవుడు పిలుస్తున్నాడు. మనం మారాలని, యేసయ్య మార్గంలో జీవించాలని, యేసు అనే సత్యంలో బ్రతకాలని, యేసు అనే జీవంలో జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే దేవుడు ఈ వాక్యాన్ని దయచేస్తున్నాడు. అందరము లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని దేవుని స్తుతిస్తాం. వాక్యం స్పష్టంగా విత్తబడింది. జక్కయ్య మారిపోయాడు, జక్కయ్య కుటుంబం మారిపోయింది. అమ్మ, అందరు కళ్ళు మూసుకోవాలి, ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, అందరూ ప్రార్థనలో ఉండాలి. 22వ సంవత్సరము నీకు ఆశీర్వాదకరంగా మారాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఈ రాత్రి తీర్మానం చేసుకునే వారు ఉంటే తీర్మానం చేసుకోండి. యవన బిడ్డ, యవన చెల్లమ్మ, యవన తమ్ముడు, ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు మారిపోవాలి, నీ జీవితం మారాలి. యేసయ్య దగ్గరికి వస్తావా? ఆయన పిలుస్తున్నాడమ్మా. హీ వాంట్ టు మేక్ ఏ కాంక్రీట్ కవెనెంట్ విత్ యూ. ఒక నిబంధన దేవుడు నీతో చేసుకోవాలని ఆశపడుతున్నాడు. తెగిపోయిన బంధుత్వం, ఆ బంధంలోకి, ఆ బాంధవ్యంలోకి దేవుడు తిరిగి నీతో ఏర్పాట్లు చేసుకోవాలని ఆశపడుతున్నాడు. మనం ఏ పాటి వారము? అల్పులము. తీర్మానం చేసుకుందాం. యేసయ్యా, ఇప్పటి నుంచి నామకార్థమైన క్రైస్తవుడిగా జీవించను, యాంత్రికమైన క్రైస్తవుడిగా జీవించను, వాక్యానుసారంగా బ్రతుకుతాను తండ్రి. ప్రార్థన చేసుకుందామా? అందరము ప్రార్థన చేసుకుందాం. 21వ సంవత్సరంలో నువ్వు ఏ రీతిగా బ్రతకావో జ్ఞాపకం చేసుకో. దేవునికి వ్యతిరేకంగా జీవించావేమో, దేవునికి ఇష్టం లేని పాడు పనులు చేసావేమో, దేవునికి ఇష్టం లేని జీవితాలు జీవించావేమో, నేత్రాశను, జీవపు డంబాన్ని, శరీర కోరికలను నీ ఆధీనంలో ఉంచుకోకుండా ఇష్టానుసారమైన విచ్చలవిడి జీవితం జీవించావేమో, చీకటి పనులు చేసావేమో. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయి. యేసయ్యా, నన్ను కడుగు, శిలువలో నువ్వు కార్చిన రక్తంలో నన్ను కడుగు అని ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం.
అందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నేను ఒక పాట పాడుతూ ఉంటుండగా కోయర్ వారు నాకు సాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. మీకెవరికన్నా ఆ పాట వస్తే కళ్ళు మూసుకొని ఆ పాట పాడుతూ దేవుని సన్నిధానంలోకి వస్తాం. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందునో ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందునో ఆదరణ నీకిచ్చునని, గ్రహించి నీవు యేసుని చూచిన హక్కులే నీకు నొందెదవు. గ్రహించి నీవు యేసుని చూచిన ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డ ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయి. అనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడమ్మా. ఉన్న పాటున జక్కయ్య లాగా దేవుని సన్నిధానంలోకి వస్తావా? ఉన్న పాటున జైలు అధికారి లాగా దేవుని సన్నిధానంలోకి వస్తావా? యేసయ్య ఆహ్వానాన్ని మన్నించి ఈ రాత్రి ఉన్న పాటున నీ ఆస్తి అంతస్తులను విడిచిపెట్టి, నీ సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధానంలోకి వస్తావా? నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది. కను పాపవలె కాపాడు, కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడు, ఆరుమేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. ఆరుమేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. అనుచున్నాడు. అందరం కలిసి పాడదాం, చప్పట్లు కొట్టుకుంటూ పాడదాం. యేసు వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కళ్ళలోంచి ప్రార్థన చేద్దాం. అందరము కలిసి ప్రార్థన చేద్దాం. వాక్యం విన్న ప్రియ స్నేహితుడా, వాక్యం విన్న ప్రియ సంఘస్థుడా, ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయి. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకేసయ్యా. జైలు అధికారిని కనికరించిన మా తండ్రి, పొట్టి జగ్గయ్యను తన కుటుంబాన్ని కనికరించిన మా యేసయ్యా, నన్ను నా కుటుంబాన్ని కనికరించు. నన్ను దాటిపోకేసయ్యా. ఈ రాత్రి నన్ను దీవించు. ఈ రాత్రి నన్ను కనికరించేసయ్యా. నాయనా, నా ప్రార్థన ఆలకించి నా ప్రతి పాపాన్ని యేసయ్య శిలువలో కార్చిన రక్తంలో కడిగి పవిత్రపరచు తండ్రి అని ప్రార్థన చేద్దాం. నీ రక్తంలో కడిగేసయ్యా, నీ రక్తంలో శుద్ధీకరించేసయ్యా. నన్ను శుభ్రపరచు తండ్రి, నా బ్రతుకును శుభ్రపరిచేసయ్యా, నా ఆలోచనలను శుభ్రపరచు, నా శరీరాన్ని శుభ్రపరచు, నా అభిమానాలను శుభ్రపరిచేసయ్యా. ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధానంలోకి రా. దేవుని బిడ్డ, ప్రభు సన్నిధానంలోకి రా. 2022వ సంవత్సరంలో యేసయ్యా, నువ్వు లేకుండా నేను జీవించను తండ్రి. నువ్వు లేకుండా నేను బ్రతకలేనేసయ్యా. నువ్వు కావాలేసయ్యా. నాకు నువ్వు కావాలి, నువ్వు కావాలి తండ్రి.
నువ్వు లేకుండా నేను బ్రతకలేనేసయ్యా. నన్ను దాటిపోకు, నా యవ్వన బిడ్డను దాటిపోకేసయ్యా, నా చంటి బిడ్డను దాటిపోకు, నా భర్తను దాటిపోకు, నా భార్యను దాటిపోకేసయ్యా, నా తల్లిదండ్రులను దాటిపోకు, నా తోబుట్టులను దాటిపోకు, నా సంఘాన్ని దాటిపోకేసయ్యా. ప్రార్థన చేస్తావా? దేవుని పరిశుద్ధాత్మ అలలాచ మన మధ్యలో సంచారం చేస్తూ ఉంటుండగా నువ్వు ప్రార్థన చేయి. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. ఈ సమయం పోతే తిరిగి రాదేమో. నువ్వు ప్రార్థన చేయి దేవుని బిడ్డ. ప్రేమ నమ్మకం గల మా యేసయ్యా, మా పరలోక ప్రజా, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. నీ వాక్యం శక్తి గలది, నీ వాక్యం బలం గలది, నీ వాక్యం జుంటి తేనె దారుల కంటే మధురమైనది యేసయ్యా. నీ వాక్యం దహించు అగ్ని జ్వాల లాంటిది. నీ వాక్యం ఎముకలలో ఉన్న మూలుగులతో సైతం మాట్లాడే శక్తి గలది. నీ వాక్యం మా పాదాలకు దీపం లాంటిది యేసయ్యా. నీ వాక్యం మా పాదాలకు త్రోవనిస్తుంది. ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మా జీవితాలను శుభ్రపరచుకొని 2022వ సంవత్సరంలో యేసు అనే మార్గంలో, యేసు అనే సత్యంలో, యేసు అనే జీవంలో జీవించడానికి పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నిన్ను ప్రేమిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నామకార్థ క్రైస్తవుడిగా కాకుండా ఓ విశ్వాసిగా నిరీక్షణతో రానైన కాలంలో నిన్ను ఆరాధిస్తూ మహిమపడుతూ జీవించడానికి నీ కృప దయచేయమని గొప్ప దేవుడా తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను కడిగి పవిత్రపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోండి. నన్ను ప్రేమించి నన్ను ఆహ్వానించిన సంఘ కాపరికి, పాస్టరేట్ ఆఫీసర్స్కి, కమిటీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, పి విక్టర్ పాల్ అని మీరు టైప్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ ఫ్రైడే సిఎస్ఐ ఆల్బనిక్ ప్రకారం మెసేజ్ రిలీజ్ అవుతుంది. ఆ వాక్యం విని మీరందరూ దీవించబడాలి. ఐ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ, బ్లెస్డ్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2022. God bless all of us. Amen.